ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాలమున ఈ వాక్యం వింటున్న మీ అందరికీ కూడా దేవుని నామమున మీ అందరికీ కూడా నా వందనములు తెలియజేస్తున్నాను. ఉదయం లెగిసిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు కూడా మనకి మనసంతా కూడా చాలా గలిబిలిగా ఉంటది కదా. అటువంటప్పుడు ఎందుకంటే మనము గతంలో జరిగిన మనకి అవమానాలే కానీ మనకి ఏమైనా కావచ్చు, మన బాధలు శ్రమలు మన బాధ పెట్టిన వ్యక్తులు అవన్నీ కూడా మనకి పదే పదే గుర్తుకు రావటం వల్ల మన సమస్య రెట్టింపు అవుతున్నట్టు మనకి అనిపిస్తుంది. అయితే బహుశా నువ్వు కూడా అటువంటి స్థితిలోనే ఉన్నావా? పదే పదే మీకు కూడా గతం గుర్తుకొస్తుందా? అయితే దేవుడు నీతోని స్పష్టంగా మాట్లాడుతున్నాడు. వాక్యం చివరి వరకు శ్రద్ధగా వినండి. ఒక కథని మీతో పంచుకోవాలనేది అనుకుంటున్నాను. ఒక వ్యక్తి 3 పెద్ద పెద్ద బండరాళ్ళను మోసుకొని ఒక సంచిలో వేసుకొని అలా దారి మీద మొయ్యలేక మోస్తూ వెళ్తున్నాడంట. అయితే అది ఎందుకు మోస్తున్నాడో కూడా తనకే తెలియదు. అయితే తన దారింట వెళ్తూ ఉన్నప్పుడు ఒక వృద్ధుడు ఎదురయ్యి ఎందుకు బాబు అలా మోస్తున్న, కాసేపైనా బరువుని కింద పెట్టొచ్చు కదా అని అంటున్నప్పుడు అతను పెట్టలేడు. ఎందుకంటే ఆ బరువు అతనికి అలవాటైపోయింది. అతను పెట్టలేకపోతున్నాడు ఆ బరువుని కింద. అలాగే మోస్తూనే వెళ్ళేవాడు. అయితే అలా వృద్ధుడు కూడా వెళ్ళిపోయాడు చెప్పి. అయితే ఇంకొక వ్యక్తి అతనికి ఎదురుగా వచ్చి ఆ బరువుని ఎందుకలా మోస్తున్నావు, పక్కన పెట్టొచ్చు కదా అని చెప్పాడనమాట. అప్పుడు ఆ వ్యక్తి అయినా సరే ఆ బరువుని కింద పెట్టలేకపోతున్నాడు. అతని యొక్క అది చూసి ఆ వ్యక్తి చివరికి ఆ బరువుని కింద పెట్టేశాడు తీసి. అప్పుడు ఆ వ్యక్తికి ఒక్కసారిగా రిలాక్స్ అనిపించింది, చాలా కొత్తగా అనిపించింది. అప్పుడు ఇంతకాలం ఈ బరువుని నేను ఎందుకలా మోసాను, ఇప్పుడు నా మనసు ఎంతో హాయిగా ఉందని అనిపించింది. అప్పుడు అతని మార్గము తేలికయింది. ఈ రోజులో చాలామంది కూడా అలాగే మనము ఆ బరువుని మోస్తూనే ఉంటున్నాము. దానివల్ల మనము దేవుడు మన కొరకు ఒక మేలు దాచి ఉంచాడు అని మనం చూడలేకపోతున్నాం. ఒక్క విషయం మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే గతాన్ని మనం వదలకపోతే దేవుడు మన కొరకు దాచి ఉంచిన మేలు మనం ఎప్పటికీ చూడలేము. దేవుడు అంటున్నాడు కదా, గతాన్ని వదిలే ముందు దాంట్లో నుంచి బయటికి రావాలి అని నీకుంటే అప్పుడు తప్పకుండా దేవుడు నిన్ను వాటిలో నుంచి బయటికి తీసుకువస్తాడు. అవి నీకు గతంలో జరిగిన బాధలు అవమానాలు వాటన్నిటికీ రెట్టింపు ఆనందం దేవుడు నీకు ఇస్తాడు. అది నువ్వు చూడాలి అంటే గతాన్ని వదిలి ముందుకు వెళ్తే తప్పకుండా త్వరలోనే ఆ కార్యాన్ని నువ్వు చూడగలుగుతావు. ఇంకా బరువుని ఆ గతాన్ని మోస్తూ ఇంకా ఎన్నాళ్ళు నువ్వు వెళ్తావు? ఇక దాన్ని దింపేసుకుని ఆ భారాన్ని దేవునికి వదిలేస్తే తప్పకుండా ఆయన నీకు ఒక మేలు దాచి ఉంచాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనంలో ఇలా ఉంది: గత సంగతులను జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాల విషయములను ఆలోచింపకుడి. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, గతాన్ని వదిలే తప్పకుండా దేవుడు నీకు ఇవ్వబోతున్న యొక్క రెట్టింపు ఆనందాన్ని నువ్వు చూస్తే, గతంలో నువ్వు బాధపడ్డ ప్రతి విషయానికి రెట్టింపు ఆనందం దేవుడు నాకు ఇచ్చాడు, ఆ ప్రతిఫలం ఉందని నువ్వు గ్రహించుకుంటావు. అది నువ్వు గ్రహించుకోవాలి అంటే ఆ గతంలో జరిగిన విషయాన్ని పూర్తిగా వదిలేస్తే తప్పకుండా దేవుడు నీకు ఒక గొప్ప బహుమతిని ఇవ్వబోతున్నాడు. సందేశం మీ హృదయాన్ని తాకితే, ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా అనిపిస్తే మీరు బంధువులతో మీ స్నేహితులతో కూడా ఈ వాక్యాన్ని పంచుకోండి. ప్రతి ఒక్కరూ కూడా గతాన్ని వదిలేసి దేవుని నమ్ముదాం, దేవునిలో ఆనందిద్దాం. మన కొరకు దాచిన దేవుడు యొక్క మేలును మనము చూసి దేవునిలో ఆనందిద్దాం. ప్రైజ్ ది లార్డ్.